హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా మనందరికీ ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను అండి. చూడండి ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా అయితే మన బూందీ లడ్డు వచ్చేస్తుందో. వంట రాని వాళ్ళైనా సరే అస్సలు కష్టపడే పని లేకుండా ఈ వీడియోని చూస్తూ మనం బూందీ లడ్డుని ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేసేయండి. ఒక గిన్నె తీసేసుకోండి. దీంట్లో నేను వీడియో చూపిస్తున్న ఈ కప్పుతో అయితే 2 కప్పులుగా ఫుల్లుగా అయితే శనగపిండిని తీసుకున్నాను. ఒక 2-3 సార్లు ట్యాప్ చేసి తీసుకున్నామంటే పిండి ఫుల్లుగా వచ్చేస్తుంది. ఈ శనగపిండిని తప్పకుండా ఇలా జల్లెడ వేసుకోండి. జల్లెడ వేసుకోకపోతే మనకి పిండి ఉండలు కట్టేస్తుంది, బూందీ అనేది సరిగ్గా రాదు. ఇలా జల్లెడ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అయితే వేసేసుకోండి. మరి ఎక్కువగా వేయకండి. వంట సోడా ఎక్కువైతే బూందీకి అయితే రంధ్రాలు పడిపోయి సరిగ్గా లడ్డు రాదు అనమాట. ఇప్పుడు దీంట్లో వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు. పిండి అయితే కన్సిస్టెన్సీ ఈ విధంగా చూసుకోండి. స్పూన్ రివర్స్ చేసి చూస్తే చూడండి పిండి ఈ విధంగా స్పూన్ పైన ఉండాలన్నమాట. పిండి కలుపుకున్న తర్వాత బూందీ వేసుకోవడం కోసం ఇలాంటి బూందీ గరిట సపరేట్గా దొరుకుతుంది, లేదా ఇలాంటి జాలు గరిట అయినా ఉంటుంది కదా, తీసుకోండి. అలానే పిండిని మనం వేసుకోవడం కోసం ఇలాంటి చిన్న గిన్నె కూడాను ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడవ్వాలండి. తర్వాత ఒక చిన్న పిండి ముద్దని వేసామంటే ఇలా మనకి మంచిగా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఆయిల్ మనకి బాగా వేడైనట్లు. ఇలా వేడైన ఆయిల్లో బూందీ గరిటెలో పిండి వేసేసుకొని ఇలా మనము వేసుకున్నామంటే చూడండి బూందీ ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. బూందీ అనేది ఎక్కువగా వేగాల్సిన పని లేదండి. జస్ట్ మనకి పైన నురుగ తగ్గిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉండాలి అనమాట. బూందీ లడ్డు కోసము బూందీ అనేది మరి ఎక్కువగా వేగిందంటే కలర్ చేంజ్ అవుతుంది, మనకి క్రిస్పీగా వస్తుంది, అంత టేస్టీగా ఉండదన్నమాట. చూడండి ఈ విధంగా వేగితే మనకి సరిపోతుంది. మనము బూందీని వేసుకునేటప్పుడు బూందీ గరిటెని ఆయిల్కి దగ్గరగా పెట్టి మాత్రమే వేసుకోవాలి, లేకపోతే తోకలు వచ్చేస్తుంది అన్నమాట. చూడండి అంతా బూందీని ఈ విధంగా మనం దూసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసము ఒక గిన్నెలో 2 కప్పుల వరకు షుగర్ తీసుకున్నాను. నేను శనగపిండిని ఏ విధంగా కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ని కూడాను తీసుకొని షుగర్ మునిగే అంతవరకు వాటర్ని తీసుకొని ఇలా షుగర్ని కరిగించేసేసుకోండి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనము జస్ట్ తీగ పాకంలాగా వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువగా పాకం వచ్చింది అంటే లడ్డూ పైన షుగర్ క్రిస్టల్స్ లాగా పొడి పొడిగా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో 15 యాలకులని షుగర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోండి. అలానే పచ్చకర్పూరం ఉంటే కొంచెం వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేసుకొని మీరు దీంట్లో షుగర్ సిరప్లో అయితే మనము దూసుకొని ఉంచుకున్న బూందీని వేసేసుకోండి. కొంచెం బూందీని అయితే సపరేట్గా ఉంచేసేసుకోండి. మిగిలిన బూందీ మొత్తం కూడాను షుగర్ సిరప్లో వేసేసి ఈ సిరప్ మొత్తం బూందీకి పట్టే విధంగా కలిపి జస్ట్ కొంచెం ప్రెస్ చేసేసి అలా వదిలేసేసేయండి. మిగిలిన ఈ బూందీని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని అయితే మనము మిక్స్ చేసుకున్న ఈ బూందీలోకి అయితే వేసేసుకొని కలుపుకోండి. ఇలా మనము పొడి వేసుకోవడం వల్ల మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలానే ఈ షుగర్ సిరప్ పట్టే విధంగా కింద నుంచి పైకి చక్కగా బూందీని కలుపుతూ ఉండాలి. ఇది పూర్తిగా చల్లార్చుకోండి. ఈలోపు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులు అలానే కిస్మిస్ వేసి చక్కగా వేయించుకోండి. నేను అసలు నెయ్యి వేయలేదు కాబట్టి దీంట్లో నేను నేతిలోనే డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇది మనకి చల్లారే కొద్దీ కూడాను దగ్గర పడుతూ ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కూడాను చక్కగా కలిపేసేయండి. చూడండి ఇలా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో అయితే బూందీ లడ్డూని చుట్టేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే మనకి లడ్డూలు వచ్చేస్తాయి. చాలామంది లడ్డూలని వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టాలి అంటారు కదా, అలా చేయాల్సిన పని లేదండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం చక్కగా అయితే బూందీ లడ్డూలని చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో. ఈ కొలతలతో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంత ఈజీగా మీరు ఏ ఫెస్టివల్కైనా పిల్లలు అడిగినా సరే బూందీ లడ్డూలని ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినా యూజ్ అయినా తప్పకుండా ఛానల్కి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.